ఓవరాల్గా మార్కెట్ అంటే ఇదండి. మీకు ఇష్టం ఉండి మీకు నేర్చుకోవాలి అనుకుంటే ఇది కూడా ఒక ఎర్నింగ్ సోర్స్ అవుతుంది. కాకపోతే ఏంటంటే దానికి టైం పడుతుంది. ఎందుకంటే మన దగ్గర ప్రాపర్గా ట్రైనింగ్ చేసేవాళ్ళు లేరు. అంటే నాకు కూడా మొత్తం తెలీదు స్టాక్ మార్కెట్ గురించి. కానీ నాకు తెలిసిన దాంట్లో నేను ఎంతో కొంత ప్రాఫిట్ నేను చేసుకోగలను అని నాకు తెలుసు కాబట్టి నాకు ఇది చాలు. ఓకేనా. సో అలా మీకు నచ్చింది ఇందులో ఈక్విటీ కానీ ఎఫ్ఎన్ఓ కానీ అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్కి ఈక్విటీ కింగ్. లేదా నేను ఇలాంటి స్వింగ్ ట్రేడ్స్ ఇవన్నీ నాకు వద్దు, ఎఫ్ఎన్ఓ నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో నా పిల్లల కోసము వాళ్ళ భవిష్యత్తు కోసం చూస్తాను అంటే ఏ మంత్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇంత మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కానీ అలా చేస్తాం కదా ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్లా. సో అలా చేసుకుంటానే దాంతోపాటు ఇది కూడా ట్రై చేయండి. మినిమం ఒక మంత్లీ ఒక 500 1000 వేసినా కూడా అది కూడా రేపటి రోజున మన పిల్లల భవిష్యత్తుకి యూజ్ అవుతుందండి. ఓకేనా. అంటే నేను ఈ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వనని చెప్పట్లేదు, ఇది కూడా ఒక సోర్స్ ఉందని మాత్రమే చెప్తున్నాను.